నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, అందరి భాగస్వామ్యంతోనే భారత్ అభివృద్ధి చెందుతుందన్న మోదీ. రాష్ట్ర అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్న ముఖ్యమంత్రి, సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు పిలుపు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వినియోగిస్తున్నామని వెల్లడి. ఆర్బీఐ నూతన గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా, దేశ ఆర్థికాభివృద్ధిలో రిజర్వ్ బ్యాంక్ కీలక భూమిక పోషిస్తుందని వెల్లడి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. వివరాలు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 ముగింపు సందర్భంగా ఈరోజు 51 నోడల్ సెంటర్లకు చెందిన విద్యార్థులతో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7వ ఎడిషన్లో పాల్గొనేందుకు యువత ఉత్సాహం చూపటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బలమైన ఆర్థిక శక్తిగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని, వీటిని అందిపుచ్చుకునే దిశగా యువత నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వేదికగా ఆరోగ్య సంరక్షణ, సరఫరా వ్యవస్థ, లాజిస్టిక్స్, విద్య వంటి పలు అంశాలపై విద్యార్థులు తమ సందేహాలు, అభిప్రాయాలను ప్రధానితో పంచుకున్నారు. स्टूडेंट्स, टीचर्स और मेंटर्स को भी इन समाधानों से जोड़ा जा रहा है. ये भारत का नया गवर्नेंस मॉडल है और सबका प्रयास इस मॉडल की प्राण शक्ति है. साथियों, देश के अगले 25 सालों की पीढ़ी भारत की अमृत पीढ़ी है. आप सब पर विकसित भारत के निर्माण की जिम्मेदारी है और हमारी सरकार आज की इस पीढ़ी को हर साधन संसाधन सही समय पर देने के लिए कमिटेड है. स्मार्ट इंडिया हैकेथॉन भारत के युवाओं को ग्लोबली बेस बनाने का एक बेहतरीन प्लेटफॉर्म बना है. जब से स्मार्ट इंडिया हैकेथॉन शुरू हुआ है, करीब 14 लाख स्टूडेंट्स ने स्मार्ट इंडिया हैकेथॉन में हिस्सा लिया है. इन छात्रों ने 2 लाख टीमें बनाकर करीब 3000 प्रॉब्लम पर काम किया है. 6400 से ज्यादा इंस्टीट्यूशंस, करीब 6500 इंस्टीट्यूशंस इससे जुड़े हैं. इस हैकेथॉन की वजह से सैकड़ों नए स्टार्टअप्स का जन्म हुआ है. और मैंने एक बात और नोट की है. 2017 में 2017 में स्टूडेंट्स की तरफ से 7000 से ज्यादा आइडियाज सबमिट किए गए थे. इस बार इन आइडियाज की संख्या 57,000 से भी ज्यादा हो गई है. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని అధికార నివాసంలో ప్రముఖ తమిళ కవి, స్వాతంత్ర సమరయోధులు సుబ్రహ్మణ్య భారతి రచించిన 23 పుటలతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, సుబ్రహ్మణ్య భారతి విశిష్ట వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఆయన ప్రతిభా పాటవాలు రానున్న తరాలకు కూడా స్ఫూర్తిదాయకమన్నారు. 21 खंडों में काल वरिसेलु भारतीयार पड़ैपूगलु का संकलन 6 दशकों की अथक मेहनत का ऐसा साहस, ये असाधारण है, अभूतपूर्व है. सीनी विश्वनाथ जी का ये समर्पण, ये साधना, ये परिश्रम, मुझे पूरा विश्वास है आने वाली पीढ़ियों को बहुत इसका लाभ मिलने वाला है.
सुब्रमण्य भारती जी ऐसे महान मनीषी थे जो देश की आवश्यकताओं को देखते हुए काम करते थे। उनका विजन उतना व्यापक था। उन्होंने हर उस दिशा में काम किया जिसकी जरूरत उस कालखंड में देश को थी। भारतीयार केवल तमिलनाडु और तमिल भाषा की ही धरोहर नहीं है, वो एक ऐसे विचारक थे जिनकी हर सांस मां भारती की सेवा के लिए समर्पित थी। ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాలీవుడ్కి చెందిన కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, నీతూ కపూర్, కరిష్మా కపూర్లతో సహా కపూర్ కుటుంబ సభ్యులంతా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వారిలో ఉన్నారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ రాజ్ కపూర్ 100 ఏళ్ల వారసత్వాన్ని పురస్కరించుకుని రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. సంప్రదాయ దుస్తుల్లో నటులు ప్రధానితో ఫోటోలు దిగారు. ప్రఖ్యాత చిత్ర నిర్మాత రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14 ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ శతాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నారు. सिर्फ योगा ले लीजिए जी, आज दुनिया के किसी भी देश में जाइए, योगा के प्रति इतना मम्मी और मैं हम दोनों, बेबो, लोलो, हम सब योगा में बहुत रुचि रखते हैं। वैसे मैं दुनिया के जितने लीडर से मिलता हूँ, लंच डिनर अगर साथ में है तो मेरे अगल बगल में जितने भी है वो मेरे से योगा के लिए ही चर्चा करते हैं। मुझे याद है हमारे यहाँ इनके फिल्मों की ताकत क्या थी। जनसंघ का जमाना था और दिल्ली का चुनाव था, तो चुनाव में जनसंघ के लोग हार गए। तो अडवाणी जी, अटल जी ने कहा यार चुनाव तो हार गए, क्या करेंगे, तो चलो बोले मूवी देखते हैं। तो वो मूवी देखने गए, राज कपूर साहब की मूवी फिर सुबह होगी। जनसंघ के दो नेता पराजय के बाद जाते हैं और मूवी देखते हैं फिर सुबह होगी, और आज फिर सुबह हुई। मैं चाइना में था, आपके पिताजी का एक गाना था, उसको वो प्ले कर रहे थे। तो मैंने मेरे साथियों को कहा, मैंने इसका मोबाइल फोन पर रिकॉर्डिंग करो, मैंने ऋषि साहब को भेजा था। अच्छा। और वो इतने प्रसन्न हो गए। రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, పీపుల్ ఫస్ట్ అనేది మన విధానమని, హెల్తీ వెల్తీ హ్యాపీ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల 2వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమన్నారు. 2027 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని, నిరంతరం ప్రయత్నిస్తుంటే ఫలితాలు వస్తాయన్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవటం, ప్రజల వినతుల వేగంగా పరిష్కరించటం అధికారుల ప్రథమ ప్రాధాన్యత అంశాలని తెలిపారు. దేశంలో ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అన్నారు. దీపం 2 కింద ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం నాటికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. ఆ పరిస్థితిలో వచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని. అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం, భవిష్యత్తు పైన నమ్మకం ఉంది, మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం.
ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్ కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం. అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా, డీఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తీసుకువస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో విశ్వాసంతో భారీ విజయాన్ని అందించారని, ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. స్మగ్లింగ్పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెట్రోల్లో కూడా కల్తీ పెరిగిందని, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అండర్స్టాండ్ ద ఇంట్రికసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ. గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించింది అంటే, బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే, బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి, హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్? హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. 153 పౌర సేవలు వాట్సాప్ ద్వారా ఇచ్చేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న 2 రోజుల కలెక్టర్ల సదస్సులో వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించే అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఇక నుంచి వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జనన మరణాల ధ్రువపత్రాల జారీకి పాటిస్తున్న విధానంపై సమీక్షించాలన్నారు. విద్యాశాఖలో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడి జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తుతం మార్పు చేసి సరిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సమాచారం ఒకే చోట ఉండేలా www.ap.gov.in అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని వెల్లడించారు. ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరూ కోరేది కూడా, ప్రాసెస్ రీఇంజనీరింగ్ ఇస్ అవర్ ప్రయారిటీ యాజ్ అ గవర్నమెంట్. పాత చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, వీ వాంట్ టు టేక్ లుక్ అట్ ఎవ్రీథింగ్. మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే, హౌ డు వి ఇంప్రూవైజ్ అవర్ ఎంటైర్ ప్రాసెస్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి. అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వి వెంట్ బ్యాక్ ఆన్ ఇట్. Then came the question, who can reissue a birth certificate? What is the legal framework on reissuing a birth certificate? So, మేము అంత డెప్త్కి వెళ్తున్నాం. విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వినియోగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఉందని పేర్కొన్నారు. అప్పట్లో 5,000 ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజీ యాత్ర టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. డేటా అనలిటిక్స్ వాడి సేవలు మరింత మెరుగ్గా అందిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో విమానయాన మంత్రిత్వ శాఖ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2026 జూన్ కల్లా పూర్తి చేస్తామన్నారు. మరో 5 ఏళ్లలో 50 విమానాశ్రయాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. Will
be having my full attention, not only right now but in the future also. And this APOC facility that we are starting today totally aligns with that vision that I have for the country, and especially when I took charge as the Minister for Civil Aviation, the word that I used specifically how I am going to deal with civil aviation was I want to create ease of flying. I want to make it more passenger centric. And how do you do that is to bring in the available technology that is there today into the day-to-day operations for the airlines, for the airports and other technologies. And under the visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, we have witnessed a transformation. వార్తల్లో చిన్న విరామం. తాతయ్య బంగారుకొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్ ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 7వ ఎడిషన్ దేశవ్యాప్తంగా 54 మోడల్ సెంటర్లలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హ్యాకథాన్ నిర్వహణ తేదీ, సమయాలను కేంద్ర విద్యాశాఖ తెలిపింది. హ్యాకథాన్ సాఫ్ట్వేర్ ఎడిషన్ను 36 గంటల పాటు నిరవధికంగా నిర్వహిస్తామని, అలాగే హార్డ్వేర్ ఎడిషన్ను ఈ రోజు నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేలా సృజనాత్మకతతో కూడిన నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారాలకు ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 15.62 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి వీరపాండ్యం తెలిపారు. సచివాలయంలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ సాగు ద్వారా 85.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అన్నారు. మిల్లర్ల నుండి ధృవీకరణ అందక మునిపే రైతులకు ధాన్యం కొనుగోలు సొమ్ము చెల్లించే విధానం ఏలూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుకు అమలుగా చేస్తున్నామన్నారు. ఈ విధానంలో ఉన్న సమస్యలను అధిగమించేలా చర్యలు చేపట్టిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలోని విద్యార్థులు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారత ప్రధాని దృశ్య మాధ్యమంలో చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధాని ప్రసంగం శాస్త్ర సాంకేతిక రంగం పట్ల ఆసక్తి కలిగించేలా చేసిందన్నారు. ఇంత స్టూడెంట్స్ కి ఛాన్స్ ఇచ్చుడు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుడు, ఫండ్స్ ఇచ్చుడు, అసైడ్ జస్ట్ ఒక పేరు కోసం కాదు. ఇంత పెద్ద హ్యాకథాన్ ఉంది అంటే మొత్తం స్టూడెంట్స్ ఇంట్లో పార్టిసిపేట్ చేస్తుర్రు, వాళ్ళకి బాగా బెనిఫిట్ ఉంది. జస్ట్ విన్నింగ్ అనే కాదు, కానీ వాళ్ళైతే విన్ కూడా కాలేదు, వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి ముంగట. సో అసైడ్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ అనొచ్చు వాళ్ళకైతే ఈ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉంది. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7th ఎడిషన్ ఇవాళ పొద్దున స్టార్ట్ అయింది. 51 nodal centers లో institutions are taking part. IIT Tirupati one of the nodal centers. So students problem statements మీద వర్క్ చేస్తున్నారు పొద్దు నుంచి. ఇవాళ సాయంకాలం 4కి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ గారు స్టూడెంట్స్ అందరినీ తోటి ఇంటరాక్ట్ చేశారు. ఒక 5 నోడల్ సెంటర్స్లో స్టూడెంట్స్ తోటి వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటో అవన్నీ వాళ్ళు స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు. ది స్టూడెంట్స్ అందరూ చాలా దే వర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ ద ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉద్యానవన శాఖ సమీక్ష నిర్వహించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని 15% పెంచడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. హార్టికల్చర్లో ఆధునిక సాంకేతికతను వినియోగంతో మెరుగైన ఫలితాలు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నాణ్యమైన మొక్కల ఉత్పత్తి సరఫరాపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆక్వాకల్చర్, లైవ్ స్టాక్ పై కార్యాచరణ రూపొందించారని, పంటలకు తెగుళ్లు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
టెక్నాలజీ సాయంతో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ రూపొందిస్తున్నామని రియల్ టైం గవర్నెన్స్ ముఖ్య అధికారి కె దినేష్ కుమార్ తెలిపారు. సచివాలయంలో ఈ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన అన్ని వివరాలను నిక్షిప్తం చేస్తామని, అలాగే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కల్పిస్తామని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ లో డేటా లేక్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోగా తమపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు దంపతులు అధికారులకు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ మారుముత్తు, ప్రధాన అర్చకులు సుందర్ భట్టర్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబల్పూర్ డివిజన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. విశాఖపట్నం రాయ్పూర్ స్పెషల్ ప్యాసింజర్, రాయ్పూర్ విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్, విశాఖపట్నం భవానీ పాట్నా స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను ప్రకటించిన తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే భవానీ పాట్నా విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్, విశాఖపట్నం దుర్గ్ ఎక్స్ప్రెస్, దుర్గ్ విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆయా తేదీల్లో రద్దు చేసినట్లు ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో రిజర్వ్ బ్యాంక్ కీలక భూమిక నిర్వహిస్తుందని, ఆ వారసత్వాన్ని కొనసాగించేలా వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన సాంకేతికత ఆధార ఆర్థిక విధానాల కారణంగా బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దేశం నలుమూలలా ప్రతి ఇంటికి సేవలను అందించే బ్యాంకింగ్ రంగం విస్తరించిందన్నారు. Come back to you, wherever it is required. So this is primarily more, of an introduction. Some faces, of course, quite familiar, and some
new to the media as well as to your audience. And so let me first of all say that it is indeed an honor to head this prestigious institution. భారత పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ బాబు అత్యుత్తమ రాజనీతిజ్ఞులని, అద్భుతమైన పరిపాలనా దక్షకులని కొనియాడారు. దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. దేశ సంస్కృతిపై ప్రణబ్ బాబుకు లోతైన అవగాహన ఉందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. గీతా జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత కేవలం ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి సంబంధించినది కాదని, యావత్ మానవాళికి సంబంధించిన కర్మయోగ సారమని పేర్కొన్నారు. మనుషులు ఎలా మెలగాలో గీత సవివరంగా బోధించిందని తెలిపారు. వేలాది సంవత్సరాల నుంచి భగవద్గీత మనకు ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు మార్గనిర్దేశం చేసే దివ్య గ్రంథమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంటూ ఓ వీడియోను దేశ ప్రజలతో ప్రధాని నరేంద్ర మోదీ పంచుకున్నారు. श्रीमद् भगवद गीता भारत का दुनिया को सबसे प्रेरक उपहार है. गीता पूरे विश्व की धरोहर है. गीता हजारों साल से प्रासंगिक है. विश्व के नेताओं से लेकर सामान्य मानवी तक सभी को गीता ने लोक हित में कर्म करने का मार्ग दिखाया है. भारत के करीब करीब हर घर में तो किसी न किसी रूप में भगवद गीता विराजमान है ही. दुनिया भर की अनेक महान विभूतियां भी इसकी दिव्यता से अछूती नहीं रह पाई. ज्ञान से लेकर विज्ञान तक हर क्षेत्र के अनेक लोगों की प्रेरणा कुरुक्षेत्र के मैदान पर कही गई ये अमर वाणी है. और जहां गीता है. ప్రముఖ కవి, రచయిత సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దూరదృష్టి గల కవి, రచయిత, ఆలోచన పరులు, స్వాతంత్ర సమరయోధులుగా సుబ్రహ్మణ్య భారతిలో బహుముఖ ప్రజ్ఞ ఉందని తెలిపారు. సంఘ సంస్కర్తగా ఆయన సమాజం కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. అసంఖ్యాక ప్రజల్లో దేశభక్తిని పాదుగొల్పారని, సమానత్వం, మహిళా సాధికారత కోసం ఆయన అలుపెరగని కృషి చేశారని పేర్కొన్నారు. సుబ్రహ్మణ్య భారతి అనుసరించిన విధానాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైల్వే బోర్డు పనితీరును మెరుగుపరచడంతో పాటు స్వతంత్రతను పెంపొందించేలా రైల్వే సవరణ బిల్లును రూపొందించామన్నారు. రైల్వేలను ప్రైవేటీకరించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చిందని, విపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని స్పష్టం చేశారు. स्पष्ट तौर पे कहना चाहूंगा माननीय अध्यक्ष जी, जो हमारे रेलवे का पूरा फोकस है गरीब और मिडिल क्लास परिवारों पे, और इसीलिए आप देखेंगे जो रेशियो था जनरल और एसी कोचेस का, यानी एसी और नॉन एसी कोचेस का, नॉन एसी कोचेस करीब రాజ్యసభలో ఈరోజు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్మన్ జగదీప్ ధన్కడ్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా విపక్షాల తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యుల నుంచి మరింత ఆందోళన వ్యక్తం కావడంతో చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్ సభను రేపటికి వాయిదా వేశారు. और बहुत दुख के साथ खड़ा हो रहा हूं. 72 साल, मेरा बात सुन ले जाए.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇప్పుడు శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.